జోహల్లో ఎంజాల పెద్దరావు గారికి వామ చెప్పేది దొరసాని చూడు నేను నా కడుపులో ఏం కపట లేకుండా నేను కూడా మొత్తం చెప్పిందంతా అబద్ధమే. అక్కడ వాడి నేను వాడిగా గట్టిగా చెప్పు. అయితే ఒక పని చేయి చెప్పు. నేను అక్కడ పంపించిన ఓన్లీ అనుకుండు రాజును అనుకుండుగా ఒక పని చేయి. ఏంటి అది? ఆయన మేలుకి రాకముందే మేలుకొచ్చారు నీ వలుతాయి నాయి వలుతాయి మరి ఇద్దరు వాళ్ళతాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఏం చేద్దాం మరి? అయితే నా యొక్క తల్లి మందులా మహాదేవి అవును మా అమ్మతాడికి పోయి నేను చెప్తాను. నేను చిట్టి రాసింది నీకేం చెప్పాను నేను నాకు నువ్వు ఉత్తరం రాసి నీకు పెడతావా? రాయి ఉత్తరం రాస్తున్నా. నువ్వు ఇప్పకు నాకు ఒక బాధ కలిగింది. తీసుకుపోయి ఇచ్చిరా బిడ్డ ఇదేనా కోరిన వరాలు ఇస్తా నేను. మీ అమ్మకు బాధ వచ్చిందంట సరిగ్గా నువ్వు ఉంటాడు మెడకు మీ అమ్మ ఏదో చెట్టు సరిగ్గా నూకిచ్చింది. అదే నూరిచ్చింది. చెట్టు నూరిచ్చింది ఇచ్చింది. అయితే దీన్ని ఏం చేసి పండుకున్నాగానే మొత్తం నెత్తికి పెట్టమన్నది. 4 గంటల దాకా తానం చేయకుండా చూసుకో. మళ్ళీ ఎందుకంటే చేపించేది నేనేగా. మళ్ళీ తెల్లన్నగా పెట్టాం అనుకో పని చేయదు. ఇప్పుడే మీకు ఒక కావాలని చెప్పు మా దగ్గర ఉన్నాయి. 3,000 రూపాయలు 3,016 రూపాయలు తీసుకుంటా. మొగడి లేకపోయినా పిల్ల లేకపోయినా కొట్టుకున్నా ఇద్దరు 3,016 తక్కువ ఉంటే మళ్ళీ పని చేయదు. ఇది పెట్టి నువ్వు నన్ను చూస్తున్నా చూడు ఇక్కడ. నేనేం చెప్పాను కాకపోతే నోటితో అంట కానీ. జై శంకర్ మహారాజుకి. ఎదకు వచ్చిండే ఎడుస్తుంది చెయ్యవు. మాణిక్యమా మాణిక్యాలు నా బొమ్మాలి ఓ మంత్రులారా నీకు చెప్పు బిగిస్తా ఇట్టు ఉడికొస్తారు. ఉన్నారా? ఉన్నా. మాణిక్యం ఎక్కడ పెద్దగా ఉంది అదంతా. మాణిక్యాలు మాణిక్యమా మాణిక్యాలు అయ్యా నువ్వు 2 రూల పంచమా 6 రూల పడే పంచ ఎవరు కావాలి ఉంది ఇక మాణిక్యం ఎక్కడ మాణిక్యంతో మరి ఆ పిల్లలు పొద్దుగా పిల్లలకు పోయి పొద్దుగా పిల్లలతో తప్పన్నాడు. పిల్లలు వస్తారా? పిల్లలునే ఉన్నారు. రాత్రి ఏమని చెప్పినారు? పొద్దుగా పిల్లలకు మాణిక్యం ఏ గదిలో ఉన్నదో చూడు. వాయా మొత్తం కప్పుకొని పనిచేది ఇందులోనేనా రూలే. ఇక నేను లేపితే బాగుండే నువ్వు లేపుకో. సిమెంట్ రోడే అది చూసారు ఇబ్బంది భగవాన్ నేను ఇటే కోసం తీసుకుపోయి అక్కడ ఏమైనా చేసి వచ్చినాకనే నీకు రానిస్తుంది. నేనైతే దూరం ఉన్నా వచ్చినట్టే లేదు. నాకన్నా కట్టాలి దొరుకుతున్నా పక్క నాగ దగ్గర నేను కొట్టకుండా కొడతాను. నేనే కొట్టు గట్లా అలిగే పిల్లలు దొరుకుతున్నారా? ఓ మాణిక్యమా దానికి 5 తులాల బంగారం పెడుతున్నా. నేను అలుగుదానికి నా పిల్ల మోలేడు అనుకుంటుంది. మాణిక్యమా
మగువ నేను ఇటకు వస్తే మగువ నేను ఇటకు వస్తే మాటలాడా వెందుకే మగువ నేను ఇటకు వస్తే మాటలాడా వెందుకే మగువ నేను ఇటకు వస్తే మాటలాడా వెందుకే మాటలాడాలెందుకే సగడమాడి నాన్న నీతో రాజా నిన్ను ఎవరైనా జగడం ఆడిందా రాజా అక్కడ ఉండు ఇక్కడ ఉండు నువ్వు సంటారు అక్కడ ఉండమంటుందా అక్కడ ఉంటానికి ఊపుడు కాదు మొత్తం బొందలు ఉన్నాయి చచ్చిపోతారు కాబట్టి ఏదో నేను రాజా చూడు అలా ఆడలేదు ఇవాళ నన్ను వెళ్ళిపోయి తెలిస్తే వెళ్ళిపోయి అన్నట్టు మగవనే ఇంటికి వస్తే మాట్లాడదు ఎందుకే అంటే ఏ చూడచ్చు ఉన్నాయి పాడయి కొట్టలే ముద్దు పెట్టుకుని అన్నాడు. ఏ నీ చూడకపోతే కానీ కొట్టినప్పుడు ఎప్పుడు నాకు చెప్పాను ఏదో కొట్టొచ్చు తిట్టొచ్చు కానీ నా సతివేగా నా ప్రాణేశ్వరివేగా అక్కడ దురముండుగా మారు బారికి చాలా
ప్రపంచంలో రెండే రెండు. మొట్టమొదలు మొట్టమొదలు మంగళాయన. మంగళాయన మూడు గీకేటప్పుడు అట ఈ కుక్కకాడ గీకేటప్పుడు అరే మా ఇంటికి రాకపోతే మరి నా ఇంటికాడ నీ కోసం పైంట్ పీస్ తెచ్చినా అంటి పీస్ తెచ్చి తీసుకోపోవచ్చు అట. లేకపోతే అది ఇడగొస్తాడు అనేది ఈడ భయం. ఇక రెండోది ఏంటంటే ఇక ఎంత పెద్ద మొగుడైనా ఆడి దాని దగ్గర అందుకే ఇప్పుడు ఏమంటే నీకు ఏదైనా వరం కోరుకో. ఇదే సందు దొరికిన కాడికి పరకాలి. పరకితే ఇప్పుడు కోరుకో. ఏమంటున్నావు దగ్గరికి అక్కడ బొమ్మ కోరుకోలేదా? వరములు ఏదైనా కోరు. వరములు ఏమైనా కోరు. వరములు ఏదైనా కోరు. వరములు వరములు ఏదైనా కోరు. వంశ తోడా ఇచ్చదా వరములు ఏదైనా కోరు. వంశ తోడా ఇచ్చదా వరములు ఏదైనా కోరు. వంశ తోడా ఇచ్చదా వరములు ఏదైనా కోరు. సరే ప్రధాని అయ్యో నేను కోరుకున్నా అది బక్కది బొక్క బలం ఎక్కువది. కండ నింటుంటే కష్టమే ఉండు. చూడు ప్రధాని మన ఇద్దరు ఒక పట్టు నా మీద నాకు వేస్తే ఎక్కడో శరీరం అంటది. ఇక శక్తిగా నీ చేతిలో నా ప్రాణం ముళ్ళు వస్తుంది అక్కడ ఉండు. ఏదైనా ఏదైనా కోరుకోవచ్చు ఇస్తాను తప్పవా నీదు పుత్రికలాను నీదు పుత్రికలాను దంపే నువ్వు రావతికి నేను పుత్రికలాను దంపే లేదలంటి వరామని లేదలంటి లేదలంటి వరామని బాగులాడవా లేదలంటి వరామని చిత్రము. ఎవరు ప్రపంచంలో ఎవరు కోరినటువంటి కోరిక ఈ కొంతిమ కోరిక. విధి నాతోట నా అంతాపురంలో నా రెండవ భార్యన ఒక సవతి తల్లి ఎప్పుడో పోయింది. ఇక మొగడే పోతున్నా కాదు లెక్క. హరి హరి కన్న బిడ్డల గొంతులు పోయా కర్తుల వారున్నారే కన్న బిడ్డల గొంతులు పోయా కన్నా విద్యాల గొంతు కన్నా బిడ్డల గొంతులు ఉన్నారే కన్నా విద్యాల గొంతు దాయాదలంపు చెలి చిన్నవారాలు దాయాదలంపు ప్రేయసీలను వినవే చిన్నవారాలు దాయాదలంపు
మళ్ళా వచ్చనా నేను ఏడ్చమన్నా నిన్ను రమ్మన్నా 16 సంవత్సరములకు మళ్ళీ వచ్చనా వాయ్యా నేను అయ్యాలి మళ్ళీ దుఃఖం వచ్చనా ఓ రాజేంద్ర వద్దు మగడ 2 రూపాయలు చేసుకోకురా కొత్తది బెల్లం మాణిక్యాలు చిన్నవారు నా పిల్లలు అవును ఈతురు ఆ చిన్న పిల్లల మీద కనికరం చూపుదేవి నీకు ఏమైనా ఇస్తాను కోరుకో నువ్వు నీ పిల్లలను చంపుతాంటేనే సంసారం చేస్తాంట ఓ ప్రధాని లేకుండా రావులెంబడి పోతా రాజ్యం ఇస్తాడు నాకెందుకు అవును నాకేం చేస్తావు నాలాంటి రాజ్యం తీసుకో నాకు ఈ వైడూర్యములు రాజ భవనములు నాకు కొడుకో విద్య కావచ్చా నాకు ఒక కొడుకు అన్నీ నీకు దారపోస్తాను కానీ పిల్లలను గొంతులు కోయటం వారిని సమరించడవా పోతే పైన మళ్ళీ పుట్టిద్దాంలే ఊరి దుర్మార్గుడా నీకెట్లా నేను అందుకే నా పిల్లలు చెప్పిన అన్ని పోతలే ఉండాలి నా కొడుకులు పుట్టుండొచ్చు చెప్పలేము దేవునికి ఎరక అవును నువ్వు ముందర నడుస్తుండొచ్చు ఓహో రాజా ఏమంటున్నావు చిన్న పిల్లలు వాళ్ళ మీద దయలుంచు నీకు నీ నోటికి రావాలి నీకు నాకు వచ్చిరా నీవు కావా నీవు నా సతివి కావా సరే కానీ సంత మనసు లేకయున్నా సంత మనసు లేకయున్నా సక్కరాను అడవికి సంత మనసు లేకయున్నా సక్కరాను అడవికి లేకయున్నా సక్కరాను అడవికి సంత మనసు లేకయున్నా సక్కరాను అడవికి సంత మనసు లేకయున్నా ఇప్పుడు పంపు వేగా ఇప్పుడు పంపు వేగా పంపు వేగా ఇప్పుడు నీవు పంపు వేగా ఇప్పుడు నీవు ఇప్పుడు మరి నన్ను ఎందుకు చేసుకో పిల్లల గురించి నాకు కావద్దా పిల్లలు నీకు చంపే మనసు లేదుగా ఒక పని చేయి మన ఇద్దరం సుఖోపాయం జర దగ్గర రా ఇప్పుడు జర అయినాక వద్దు కానీ ఇప్పుడు నేను బదిలాడతా నువ్వు ఒక పని చేయి నీకు చంపే మనసు లేదుగా తెల్లారుదామన్న విలువ వస్తా సరే ఏమి చేది నీకు మనసు లేదుగా చంపుతాందుకు వద్దు సరే మళ్ళీ ఒకసారి నీ నోటి నుంచి ఆ మాట రాని ఏమైనాను భరిస్తాను సరే కానీ నేను కానీ పోసి రమ్మంటే నీకు రాదుగా సంభవగా చక్కగా తాడి చెట్టు పెట్టుంటుంది ఇక్కడ ఆ దానికి తీసుకుపోయి విడాల్సింత మెత్తనాన్ని ఇచ్చిపెట్టు తాడి చెట్టు మెత్తనాన్ని ఇచ్చిపెట్టు శివులు చూడని చిత్తండ పడినది కాపు చూడని కారండ పడివి గద్ద చూడని కారండ పడివి నీళ్ళు దొరికాయి నిప్పు దొరికి నా రాకు చూస్తూ ఊరికే చూస్తున్నారు ఒకటే చూస్తున్నారు అక్కడ ఇచ్చిపెట్టి వస్తే నీళ్ళు లేక నిప్పు లేక ఇక్కడ అయిపోతారు దాచిపోరు ఇది ఏదో పడిపోతుంది మాణిక్యాన్ని విడిచాన్ని నేను ఉండలేను ఇక్కడ పిల్లల్ని విడిచి ఉండలేను ఈ పనతిని విడిచి ఉండలేను కానీ ఇది ఏదో బాగానే ఉంది చంపడం నా వశము కాదు నేను మా చంపలేను కానీ పిల్లలను ఎక్కడున్న నట్టడవిలో విడిపెట్టి వస్తే ఆ మాత ఆ సర్వేశ్వరి దయా కృపము చేత ఏ రాజులైనా ఏ మానవులైనా ఏ అడవి మనుషులైనా ఎవరైనా దరిచేర్చి పిల్లలకు ప్రాణభిక్షం పెట్టి రక్షిస్తారేమో కానీ ఇది పోతే దొరకదు. ఇది ఉన్నా కానీ వాళ్ళను బతకనివ్వదు. మరి కాదా అది ఏదో అడవిలో తోలొస్తా. నీవు చెప్పినటులా మాణిక్యమా నీవు చెప్పినటులా నిత్యముగా నమ్మవే నీవు చెప్పినటులా నిత్యముగా నమ్మవే
నీకు చెప్పి నటులా చేరు కన్నా బిడ్డేలా ఓ దేవి కావు మనసు కన్నా బిడ్డేలా కష్టపెట్టా మనరిగా కావు మనసు కన్నా బిడ్డేలా ఈ ముద్దమంతా వాడి దాని కొరకు మునూరే కాలు కట్టవలసి వచ్చానమ్మా కొరకు ఒక ఆడదాని కొరకు నా కన్న బిడ్డలను చిరసాలలో వదిలిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. సరే చూద్దామా సర్వేశ్వరుడు. చూడు ఇప్పుడు ఏమంటుడు వింటున్నావా? ఒక ఆడ అనుకో నేను చేసుకున్న భార్య రానా భార్యనే కానీ పిల్లలు మరి? పిల్లలు కాదా పోనాలా బలివినైనా హరివిలో పలగా బలివినైనా బలివినైనా హరివిలో బలలిని నమ్మికన్నా బలివినైనా హరివిలో బలివినైనా హరివిలో బలలిని నమ్మికన్నా బలివినైనా హరివిలో చూడు ఓ ప్రాణపతి ఆ యొక్క పోషవర పురీసుని తలుచుకొని ఆ అడవి లోపల ఇడిచిపెట్టిరా నేను ఇక్కడనే కూర్చుంటాను ఎక్కడ పోను. సరే నా పిల్లల దగ్గరికి ఎదురు చూసుకుంటా కూర్చుంటా నువ్వు ఇక్కడనే ఉండి అదే ఇక్కడే ఉంటుంది. అమ్మలారా ఓ చంద్రనాగమ్మ సూర్యనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య ఓ బాలనాగమ్మ తల్లులారా అమ్మలారా రండి.